ఓం రావత్ వై డిడ్ యు టేక్ ఆదిపురుష్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి నోట్లో ఓం రావత్ పేరు ఉంటది. లాస్ట్ లో ఒక బిట్ అయితే ఉంటది. అది ఇంకా అదిరిపోయింది. అట్లీస్ట్ ఒక్క విజువల్ అయినా పెడతారేమో అని చెప్పి ట్రైలర్ అంతా వెయిట్ చేశాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే నితీష్ తివారీ డైరెక్ట్ చేసిన రామాయణ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉందో అయితే చూద్దాం. అండ్ నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైలర్ ఎలా అనిపించిందంటే ఇది ఒక విజువల్ స్పెక్టాక్యులర్. ప్రతి లాంగ్వేజ్ లో ఒక రామాయణం అయితే తీస్తున్నారు. సో ఇప్పుడే రామాయణ ట్రైలర్ అయితే చూడటం జరిగింది. ఒక ముక్కలో చెప్పాలి అంటే ద విజువల్స్ ఆర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఉన్నాయి. చాలా అంటే చాలా 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 బెటర్ అనిపించింది. అండ్ ఆల్సో ఈ ఫిలిం వచ్చేసి ఐమాక్స్ కి ఫిలిం చేశారు. సో ఇది ఐమాక్స్ లో ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. మేబీ ఫస్ట్ 1 వీక్ to 10 days ఈ సినిమా రిలీజ్ అయ్యాక టికెట్స్ అన్ని ప్యాన్ కేక్స్ సేల్ అయిపోతాయి. ఒక చిన్న క్వశ్చన్, ఓం రావత్ వై డిడ్ యు టేక్ ఆదిపురుష్. నిజంగా ఆదిపురుష్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా చాలా బాగుంది. విజువల్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఉన్నాయండి. అండ్ మెయిన్లీ ట్రైలర్ కి నాకు మెయిన్ అట్రాక్షన్ అండ్ నచ్చిన పాయింట్ ఏది ఉందంటే రావణ్. యష్ గారు అయితే రావణ్ క్యారెక్టర్ చేశారు. అబ్సల్యూట్లీ సెట్ అయింది. అండ్ డైలాగ్ డెలివరీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. సో రామాయణం మనకు తెలిసిన కథే, కానీ ఏ డైరెక్టర్ వాళ్ళు ఫిక్షనల్ వేలో తీసుకొస్తున్నారు. దీని మీద చాలా సినిమాలు వచ్చాయి. కోర్స్ వరకు బడ్జెట్ అయిందని చెప్పి టాక్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో రాముడిగా రణబీర్ కపూర్ యానిమల్ లో ఆయన యాక్టింగ్ నాకు చాలా చాలా నచ్చింది బేసికల్లీ. సో దాని తర్వాత ఈ రామాయణ అయితే మన ముందుకు వస్తున్నారు. సో ఆయన యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చూడండి, కళ్ళల్లో ఆ నిజాయితీ చూడండి, ఆ కళ్ళల్లో ఆ బాధ చూడండి, ఆ కళ్ళల్లో ఆ క్రౌదం చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ డీటెయిల్ గా పలుకుతున్నారు. అది చెప్పుకోదగ్గ పాయింట్. అండ్ కమింగ్ టు సీత, సాయి పల్లవి గారు. సో సాయి పల్లవి గారు as సీత అంటే నాకు కొంచెం డౌట్ వేసింది స్టార్టింగ్ లో, బట్ ఈ ట్రైలర్ చూసాక ఓకే ఓకే అనిపించింది. లెట్స్ సీ, యూ నీడ్ టు వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్ ఎట్లా డిజైన్ చేశారు అనేది. అండ్ రావణాసురుడిగా యష్ అయితే యాక్ట్ చేశారు. యష్ ఉన్న ప్రతి ఫ్రేమ్ చాలా అంటే చాలా నచ్చింది. బేసికల్లీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ లక్ష్మణ్ గా వచ్చేసి రవి దూబే అని చెప్పి యాక్ట్ చేశారు. లాస్ట్ లో ఒక బిట్ అయితే ఉంటది, అది ఇంకా అదిరిపోయింది. అండ్ కమింగ్ టు ద లక్ష్మణ్ గా రవి దూబే అయితే చేశారు. అసలు ఈ ట్రైలర్ లో ఏంటంటే హనుమాన్ ని చూపించలేదు. హనుమాన్ గా సన్నీ డియోల్ గారు అయితే చేస్తున్నారు. మరి అట్లీస్ట్ ఒక్క విజువల్ అయినా పెడతారేమో అని చెప్పి ట్రైలర్ అంతా వెయిట్ చేశాను. ట్రైలర్ అంతా హనుమాన్ గురించి వెయిట్ చేశాను, బట్ హనుమాన్ షార్ట్స్ అయితే ఏం లేవు. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనిపించింది. తెలిసిన రామాయణాన్ని తిప్పి ఒక ఫిక్షనల్ వేలో మన ముందుకైతే తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో శూర్పణఖ క్యారెక్టర్ చేసింది ఎవరో కాదు, రకుల్ ప్రీత్ సింగ్. ఆమె కూడా సెట్ అయ్యారు. సో మన తెలుగులో ఇప్పటిదాకా రామాయణం సినిమాలు చూసుకుంటే సంపూర్ణ రామాయణం అని చెప్పి వచ్చింది. తర్వాత బాలకృష్ణ గారిది శ్రీరామరాజ్యం అని చెప్పి వచ్చింది. సీతారామ కళ్యాణం అని చెప్పి ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 1990s or 1980s ఆ టైం అరౌండ్ వచ్చింది. అండ్ లవకుశ ఎవర్ గ్రీన్ చిత్రం అది. రామాయణం అనేది చూడండి, దీంట్లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ కి తిరుగులేదు అనిపిస్తుంది. బట్ నితీష్ తివారీ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారనేది తెలిసి ఉండాలి. రామాయణం పార్ట్ 2 కోసం పార్ట్ 1 ఎండింగ్ లో ఒక ట్విస్ట్ అయితే వదులుతున్నారు. సో ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అని చెప్పి అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. తెలియని కథకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తెలిసిన కథకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోనికి మనకి తెలియని విషయం ఏదైనా బయట పెట్టబోతున్నారా అనేది ఎక్కడ క్లారిటీ అయితే లేదు. బట్ ఏదైనా స్టేట్మెంట్స్ చేసేటప్పుడు ఏది కమర్షియల్ సినిమా, ఏది మిథలాజికల్ సినిమా అనేది తెలుసుకుని స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. బాలీవుడ్ రామాయణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి నోట్లో ఓం రావత్ పేరు ఉంటది. లెట్స్ సీ హౌ Nitish Tiwari is going to hook for this Ramayana and eagerly waiting for this Ramayana.